ఒకటి కాదు, రెండు కాదు, 78 హత్యలు. ఇది మన దేశంలోని సగటున రోజుకు నమోదవుతున్న హత్యల సంఖ్య. వినేందుకు కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 నివేదిక వెల్లడించిన భయంకర నిజమిది. హత్యా కేసుల్లో గత ఏడాదితో పోలిస్తే తగ్గుదల ఉన్నప్పటికీ మహిళలు, పిల్లలు, వయోవృద్ధులపై హింస పెరిగింది. మరోవైపు అవినీతి, ఆర్థిక నేరాలు కూడా పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం. దేశవ్యాప్తంగా 2022 సంవత్సరంలో 28,522 హత్య కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది 2021లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా నమోదైంది. 2021లో మొత్తం 29,272 హత్య కేసులు నమోదయ్యాయి. 2021తో పోలిస్తే 2022లో దేశంలో నమోదైన హత్య కేసుల సంఖ్య 2.6% తక్కువగా ఉంది. ఇక రాష్ట్రాల వారీగా పరిస్థితిని పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా హత్య కేసులు నమోదయ్యాయి. 3,491 కేసులతో ఆ రాష్ట్రం హత్యల్లో అగ్రస్థానంలో నిలవగా బీహార్, మహారాష్ట్రలు ఆ తర్వాత 2-3 స్థానాల్లో నిలిచాయి. బీహార్లో 2,930 కేసులు, మహారాష్ట్రలో 2,295 కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. దేశంలో జరుగుతున్న హత్యలకు గల కారణాలను కూడా నివేదిక విశ్లేషించింది. వివాదాలు, వ్యక్తిగత ప్రతీకారం, శత్రుత్వం, వ్యక్తిగత ప్రయోజనం లాంటి కారణాలతో హత్యలు జరుగుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన నివేదికలో పేర్కొంది. ఇక అత్యాచార కేసుల విషయానికొస్తే దేశంలో నమోదైన కేసుల్లో రాజస్థాన్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఏకంగా 5,399 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 3,690 కేసులతో ఉత్తరప్రదేశ్ అత్యాచార కేసుల్లో 2వ స్థానంలో నిలవగా 3,029 కేసులతో మధ్యప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోనూ అత్యాచార కేసులు అధికంగా నమోదయ్యాయి. ఆ రాష్ట్రం 2,904 కేసులతో అత్యధికంగా అత్యాచార కేసులు నమోదైన 4వ రాష్ట్రంగా రికార్డుల్లోకెక్కింది. 2022లో దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో క్రిమినల్ కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. యూపీలో గడిచిన ఏడాది కాలంలో 4,01,787 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇక క్రిమినల్ కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర 2వ స్థానంలో నిలిచింది. 2022లో మహారాష్ట్రలో మొత్తం 3,74,038 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. క్రిమినల్ కేసుల్లో దేశంలో 2వ స్థానం, హత్యల్లో 3వ స్థానం, అత్యాచార కేసుల్లో 4వ స్థానంలో ఉన్న మహారాష్ట్ర దేశంలో అత్యంత ఎక్కువ అల్లర్లు జరిగిన రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో 2022 సంవత్సరంలో మొత్తం 8,218 కేసులు అల్లర్లకు సంబంధించి నమోదైనట్లు నివేదిక వెల్లడిస్తోంది. అల్లర్ల కేసులో బీహార్ 2వ స్థానంలో నిలిచింది. కిడ్నాపులు దేశవ్యాప్తంగా 2021లో 101,707 జరగ్గా 2022లో ఆ సంఖ్య 107,588కి చేరింది. మొత్తం మీద అంతకు ముందు ఏడాదితో పోలిస్తే గడిచిన ఏడాది కిడ్నాపులు 5.8% పెరిగాయి. వీటిలో మహిళలే ఎక్కువగా బాధితులున్నారు. సామాజిక ప్రశాంతతను దెబ్బతీసే ఘటనల్లో నమోదైన కేసుల సంఖ్య 10% మేర తగ్గింది. మొత్తం మీద దేశవ్యాప్తంగా నేర నిష్పత్తి స్వల్పంగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. ప్రతి 1,00,000 మంది జనాభాకు 2021లో 445.9గా నమోదైన నేర నిష్పత్తి 2022లో 422.2కు తగ్గింది. ఆర్థిక నేరాలు, అవినీతి కేసులు దేశవ్యాప్తంగా రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 నివేదిక ఈ విషయాలను స్పష్టం చేస్తోంది. సాంకేతిక విప్లవంతో ప్రపంచం ఆ రంగంలో గణనీయమైన వృద్ధిని సాధిస్తుండగా మరోవైపు అదే సాంకేతికతను ఉపయోగించి మోసాలు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా 2021తో పోలిస్తే 2022లో 24.4% మేర పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఆర్థిక నేరాలు 11.1%, అవినీతి కేసులు 10.5% మేర పెరిగాయి.
ఇక సాధారణ నేరాలు 2022లో తగ్గుముఖం పట్టగా మహిళలు, పిల్లలు, వయోవృద్ధులపై వేధింపులు పెరిగాయి. సాధారణ కేసుల్లో 4% మేర తగ్గుదల కనిపించగా కిడ్నాప్లు 5.8% పెరిగాయి. మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి నమోదైన కేసుల సంఖ్య 2.8% పెరిగింది. వీటిలో మిస్సింగ్ కేసులు 13.5%, ఆచూకీ తెలియని చిన్నారుల కేసులు 7.5%, ఆస్తి సంబంధ కేసులు 10.1% పెరిగాయి. అదేవిధంగా వృద్ధులపై వేధింపులు 9.3% మేర పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. మరోవైపు ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల కేసులు కూడా పెరిగినట్లు నివేదిక తెలిపింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నమోదైన కేసుల సంఖ్య కూడా పెరిగింది. 2021లో ఈ కేసుల సంఖ్య 5,164గా ఉండగా 2022లో అది 5,610కి పెరిగింది. వీటిల్లో అధిక శాతం కేసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించినవే కావడం గమనార్హం. నమోదైన మొత్తం కేసుల్లో 78.5% కేసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించినవే ఉన్నాయి. మరో 17.9% కేసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదయ్యాయి. విదేశీయులకు వ్యతిరేకంగా నమోదైన కేసుల సంఖ్య 2021లో 150 కాగా అది 2022లో 192కు చేరింది. వీటిల్లో 40 దొంగతనాలు, 26 అత్యాచార కేసులు ఉన్నాయి. అన్నింటికీ మించి ఇక మన దేశంలో అత్యంత సురక్షిత మహానగరాల్లో కోల్కతా నగరం మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా 3వ సంవత్సరం కోల్కతా సురక్షిత నగరంగా ఎంపికయింది. సగటున ప్రతి 1,00,000 జనాభాకు కోల్కతాలో 86.5 కేసులు నమోదయ్యాయి. సురక్షిత నగరాల్లో పూణే 280.7 కేసులతో 2వ స్థానంలో నిలవగా మన హైదరాబాద్ మహానగరం 294.7 కేసులతో 3వ స్థానంలో నిలిచింది.